దండుపాల్యం రియల్ స్టోరీ. దండుపాల్యం ఈ నేమ్ వింటే మనకి మూవీ గుర్తొస్తుంది, కానీ ఆ మూవీలో చూపించింది కొంచెమే. వీళ్ళకి నైట్ అయితే చాలు క్రైమ్ చేయకుండా ఉండలేరు, అది వాళ్ళ బలహీనత. పోలీస్ అంటేనే వాళ్ళకి భయం లేదు. ఇదంతా హోస్కోటే దగ్గరలో ఉన్న దండుపల్య ఊర్లో స్టార్ట్ అయింది. అసలు ఎవరు వీళ్ళు, వీళ్ళ చరిత్ర ఏంటి, ఎందుకని పోలీసులు కూడా వీళ్ళని ఏం చేయలేకపోయారు? దండుపల్య ఊరు 1940 తర్వాత ఏర్పడింది. ప్రదేశం ఖాళీగా ఉంది కదా, గొర్రెలను మేపుదాం అనుకుని వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఎవరి నుండి ఈ భూమి మాది అనే ఎవ్వరు అనకపోవడంతో అక్కడే సెటిల్ అయిపోయారు. అప్పట్లో రోజువారి కూలి పనులు చేసుకునేవారు. పనుల కోసం బెంగళూరు వెళ్లేవారు. అక్కడ 400 ఫ్యామిలీస్ ఉండేవి. స్టార్టింగ్ లో చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ బ్రతికేవారు. బెంగళూరులో దొంగతనాలు చేసి వచ్చి ఇక్కడ బ్రతికేవారు. మళ్ళీ మనీ అయిపోయాక మళ్ళీ దొంగతనాలు చేసుకునేవారు. దండుపల్లిలో బిలో 45 వాళ్ళే దొంగతనం చేస్తారు. కానీ 1980s లో దండుపల్లిలో కొత్త జనరేషనే వచ్చింది అని చెప్పాలి. డబ్బుల కోసం భయపడుతూ దొంగతనం చేయడం మానేశారు. రోడ్డు వైపుగా వెళ్లే వెహికల్స్ ని ఆపి బెదిరించి లాక్కునేవారు. ఒక అమ్మాయి బేబీని పట్టుకొని కార్ లిఫ్ట్ అడిగినట్టు అడిగేవారు. కార్ ఆపడమే లేటు. వాళ్ళు వెనుక నుండి వాళ్ళ గ్యాంగ్ వచ్చి మొత్తం ఊడ్చేస్తుంది. 1990 నుండి వాళ్ళ బ్యాచ్ భయంకరంగా మారింది. లైఫ్ టైం సెటిల్మెంట్ తీసుకొని వాళ్ళని చంపేద్దాం అనేది వాళ్ళ ప్లాన్ గా మారింది. చుట్టూ ఎవరు లేని హౌసెస్ ని సెలెక్ట్ చేసుకొని వాటర్ కావాలని అడుగుతారు. డోర్ తీస్తే అంతే, లోపలికి వచ్చి దారుణంగా చంపేసి ఇంట్లో ఉన్నదంతా దోచేస్తారు. మనీ అండ్ గోల్డ్ చూస్తే పిచ్చి అయిపోతారు. అంటే వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది. మనీ బాగా సంపాదించాక ఆల్మోస్ట్ 10 గ్యాంగ్స్ ఫామ్ అయ్యాయి. ఒక్కొక్కరికి ఒకరు హెల్ప్ చేసుకుంటే మంత్లీ ఒక గ్యాంగ్ బాగా దోచుకోవచ్చు అనుకున్నారు. దండుపల్లె గ్యాంగ్ లో కృష్ణ అనే పర్సన్ యాడ్ అయ్యాక ఇంకా అరాచకాలు పెరిగాయి. నైట్ టైమ్ లో బెంగళూరు, హుబ్లీ, మైసూర్, మంగళూరు లాంటి ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుని ఒక 2 days నడుచుకుంటూ తిరుగుతూ హౌసెస్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఏదో ఒక రీజన్స్ తో ఇంటికి వెళ్తారు. వీళ్ళ హత్యలు చాలా భయంకరంగా ఉంటాయి. హ్యామర్ తో తల పగలకొట్టడం, దారుణంగా గొంతు కోయడం, తర్వాత రేప్ చేసి చంపడం కూడా చేసేవారు. 1990 నుండి 2001 వరకు ఈ గ్యాంగ్ రెచ్చిపోయింది. కానీ ఎందుకు పోలీసు పట్టుకోలేదు? ఎందుకంటే వాళ్ళని చూస్తే పోలీసులకు కూడా భయం. అరెస్ట్ చేస్తే నెక్స్ట్ డే వేరే గ్యాంగ్ వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి అందరినీ చంపేస్తారని భయం. అందుకే వాళ్ళు భయపడేవారు. అప్పుడే ఒక ఎస్ఐ వచ్చారు. అతని పేరు ఎస్ఐ చలపతి. అతను వచ్చినప్పుడే ఒక 10 ఇన్సిడెంట్స్ జరిగాయి. నేషనల్ హైవే మీద నైట్ టైం ఎవరు ఆగినా వాళ్ళని చంపడం, ఇంకో దోచుకోవడం చేసేవారు. హైవేకి కొంచెం దూరంలో మెడికల్ అండ్ డిగ్రీ పీజీ కాలేజెస్ వచ్చాయి. దీంతో అందమైన అమ్మాయిలని ఎత్తుకెళ్లాలని అనుకునేవారు. కానీ మార్నింగ్ టైంలో పోలీస్ సెక్యూరిటీ ఉండేవారు. పోలీస్ మీద ట్రోల్స్ వచ్చినా కూడా వాళ్ళు మాత్రం భయపడేవారు. దండుపల్లె గంగమ్మ రోడ్డు మీదకి వస్తే అందరికి భయం. తానే మెయిన్ ఇన్ఫార్మర్ ఆ గ్యాంగ్ లో. ఇంటిని సెలెక్ట్ చేసి వాళ్ళ గ్యాంగ్ ని తానే తీసుకెళ్తుంది. 2000 లో రక్ష శెట్టి అనే అమ్మాయి కేసు వైరల్ అయింది. తను జ్యోతి నివాస్ కాలేజ్ లో MCA చదువుతుంది. ఒక రోజు నైట్ లేడీగా స్కూటీ మీద ఇంటికి వెళ్తుంది. హైవే మీద రచ్చ చేస్తూ వెంటాడి మరి పట్టుకొని రేప్ చేసి చంపేశారు. ఈ ఇన్సిడెంట్ చూసి వెంటనే చలపతి 30 మంది పోలీసులని తీసుకెళ్లి దండుపల్లె రీచ్ అయ్యాడు. పోలీసులు వచ్చిన కనీసం అక్కడ ఎవరు నిలబడలేదు. కృష్ణని స్టేషన్ కి రమ్మన్నారు. మేమెందుకు రావాలని ఊరంతా అన్నది. ఇప్పుడు వస్తే కృష్ణని మాత్రమే తీసుకెళ్తా, ఒక గంట తర్వాత వస్తే దండుపల్లె ఊరే కనబడదు. బెటాలియన్ వస్తే అందరూ జైలు లోపలికి వెళ్ళిపోతారు, మీ ఇష్టం అని అన్నారు. అందరూ కలిసి కృష్ణని ఒప్పించి పోలీస్ బండి ఎక్కించారు. ఎస్ఐ చలపతి తనని వేరే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. గంట పాటు మామూలుగా బాధ లేదు. కృష్ణ మొత్తం కక్కాడు. చలపతి ఆ నైట్ ఈ బెటాలియన్ తో దండుపల్లెకి వెళ్లారు. నైటే 30 మందిని అరెస్ట్ చేశారు. ఎస్ఐ చలపతి ధైర్యంగా ఉన్న కానిస్టేబుల్స్ భయపడుతున్నారు. చలపతి 3 months కష్టపడి ఎవిడెన్స్ సంపాదించారు. వాళ్ళ గ్యాంగ్ లో 13 మెంబర్స్ కి ఉరిశిక్ష వేసింది. ఆల్మోస్ట్ 10 years గా బెల్గావిలో జైల్లోనే ఉన్నారు. తర్వాత చలపతి రిటైర్ అయ్యారు. తను డ్యూటీలో ఉన్నప్పుడు ఎప్పుడు భయపడలేదు. రిటైర్ అయ్యాక గవర్నమెంట్ నుండి ప్రొటెక్షన్ లేకపోవడంతో కొంచెం భయపడ్డారు. దండుపల్లె గ్యాంగ్ మీద 75 కేసెస్ ఉన్నాయి. దండుపల్లె గ్యాంగ్ లో కృష్ణ, చిన్నప్ప, హనుమ, మునికృష్ణ, వెంకటరమణ, కోటి, లక్ష్మి, శ్రీనివాస, రామ, అప్పాజీ ఉన్నారు. వీళ్ళకి ఉరిశిక్ష పడింది. వీళ్ళ కేసు కోసమే స్పెషల్ కోర్టు కూడా అరేంజ్ చేశారు. ఓపెన్ కోర్టులో శిక్ష వేస్తే బయటికి వచ్చాక మిమ్మల్ని కూడా చంపేస్తా అని అందరి ముందు జడ్జి కి వార్నింగ్ ఇచ్చాడు. జడ్జి నవ్వుతూ వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళు 5-7 years తర్వాత బయటకు వచ్చారు. దండుపల్లె పార్ట్ 1 వచ్చాక ఆ మూవీ కన్నడలో బ్లాక్ బస్టర్ అయింది. వాళ్ళ ఊరి పేరు చెడగొడుతున్నారని ఆ ఊరి వాళ్ళు ధర్నా చేశారు కూడా. కానీ పార్ట్ 2 టీజర్ వచ్చాక జైల్లో కృష్ణ పెద్ద రచ్చ చేశాడు. దండుపల్లె మూవీని ఆపాలి, ఆ మూవీ వల్ల తన ఊరికి ఇంకా తనకి చెడ్డ పేరు వస్తుందని అన్నాడు. ఆ మూవీని ఆపడానికి హైకోర్టు కేల్తని తనకి ఒక లాయర్ కావాలని అన్నాడు. దండుపల్లె మూవీకి తనకి సంబంధం లేదన్నాడు. ఎలాంటి పర్సన్స్
శ్రీనివాస్ తనని కాంటాక్ట్ అవ్వలేదని మీడియాకి లెటర్ రాశాడు. పార్ట్ 2 కూడా పెద్ద హిట్ అయింది. కృష్ణ మూవీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ని చంపుతా అని అన్నాడు. బెల్గావి జైల్లో పెద్ద క్రిమినల్స్ ఉండేవారు. ఇక్కడ అండర్ గ్రౌండ్ లో డార్క్ సెల్స్ ఉన్నాయి. బయటికి రావడానికి కొంచెం ఏరియాకే అలవెన్స్ ఉంది. అన్ని వాళ్ళ రూమ్ పక్కనే ఉంటాయి. బయటికి వచ్చే ఛాన్స్ లేదు. అందుకే అక్కడ దండుపల్లి బ్యాచ్ చాలా కఠినంగా శిక్ష తీసుకున్నారు. అందుకే వాళ్ళు తప్పించుకోవాలన్నా అసలు వాళ్ళకి ఆ ఛాన్స్ కూడా లేదు. అది అక్కడ దండుపల్లిలో జరిగిన కేసెస్ అండ్ వాళ్ళ హిస్టరీ. మీకు ఏమన్నా ఇన్సిడెంట్ గురించి తెలిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో. థ్యాంక్ యూ.